హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెదర్ అప్డేట్స్కి స్వాగతం. ఇప్పుడైనా తాజా వార్త, దూసుకొస్తున్న అల్పపీడనం, నెల్లూరు రాయలసీమలో భారీ వర్షాలు. వీటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీకు ఈ వీడియోలో కూలంకుషంగా అందించడం అయితే జరుగుతుంది. వీడియోలో ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. డైలీ వాతావరణ అప్డేట్స్ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వాతావరణ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మీకు జిల్లాల వారీగా వాతావరణ అప్డేట్స్ అనేది వివరాలు మీకు అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూస్తున్న మిత్రులారా, డైలీ మన ఛానల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలకు మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది, విద్యా ఉద్యోగ సమాచారాలు మీకు అందించడం అయితే జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఇక్కడ వివరాలకు ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే, దూసుకొస్తున్న అల్పపీడనం, నెల్లూరు రాయలసీమలో భారీ వర్షాలు. ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఇది ఒక సీజన్, చలికాలం ఉండడం వలన చాలా వరకు చాలామంది వర్షాలు ఇప్పుడే పడతాయని చాలా ప్రజలు అనుకునే ఉంటారు. కానీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఏంటి అంటే, వర్షాలు అనేటివి స్టార్ట్ అయితే కావడం జరిగింది. ఈ నెల 9వ తారీఖున మనం ఆల్రెడీ గత వీడియోలో చెప్పుకున్నాము. ఈ నెల 9వ తారీఖున విపరీతమైన వర్షాలు కురుస్తాయని మనం గత వీడియోలో తెలుసుకున్నాము. అయితే దానికంటే ముందుగానే నిన్నటి నుండి భారీ వర్షాలు అయితే కురుస్తున్న సమయంలో చాలామంది ప్రజలు ఆశ్చర్యానికి గురి కావడం జరిగింది. ఇదేంటి, ఇది వర్షాకాలమా అని అందరూ ఆశ్చర్యానికి గురి కావడంతో వర్షాలు అనేటివి విపరీతమైన వర్షాలు కురవడం వలన ఇటు నెల్లూరులో చూసుకున్నట్లయితే నిన్నటి రోజు నుండి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం 5:30 గంటల నుండి ఎడతెరపు లేకుండా వర్షాలు భారీ సంఖ్యలో పడడం వలన ఇటు విద్యార్థులు కానీ, అదేవిధంగా ఉద్యోగస్తులు కానీ, ప్రజలు కానీ తీవ్ర ఇబ్బందులు గురి కావడం అయితే జరుగుతుంది. ఈ వర్షం కారణంగా డ్రైనేజీలు, మురుగునీటి ఏవైతే ఉన్నాయో అవన్నీ రోడ్డుపైకి రావడం వలన చాలా వరకు ప్రజలు అస్వస్థకు గురి కావడం అయితే జరిగింది. అయితే వీటిలో ముఖ్యంగా ఈరోజు నెల్లూరు మరియు రాయలసీమ కోస్తా పలు ప్రాంతాలలో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. ఈ జిల్లాల వారు ఎవరైతే ఉన్నారో ఇంకా స్కూళ్ళకు హాలిడేస్ ఇవ్వలేదు కాబట్టి దాదాపు చూసుకున్నట్లయితే స్కూల్ విద్యార్థులు ఎవరైతే వెళ్తున్నారో కంపల్సరీగా ఆచితూచి మీరు స్కూల్కి అయితే వెళ్ళాలని, అదేవిధంగా తల్లిదండ్రులు వారిని జాగ్రత్తగా తీసుకెళ్లాలని కూడా మీకు ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అయితే జరుగుతుంది. అయితే నెల్లూరు, కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటు మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఇటు అన్నమయ్య, సత్యసాయి జిల్లాలో పొగతో కూడిన మంచు అనేటివి, అంటే ఉదయం పూట మనకు సరిగా ముందున్న వ్యక్తి కనబడని రీతిలో పొగ మంచు అయితే కురిసే అవకాశం అయితే కనిపిస్తున్న సమాచారం. వాహనదారులు ఎవరైతే ఉదయం పూట వెళ్తున్నారో వాళ్ళు కంపల్సరీగా కారు కానీ, బైక్ కానీ, ఇతర వాహనాలు కానీ కంపల్సరీగా అధిక వేగంతో కాకుండా జాగ్రత్తగా వెళ్తే ఎటువంటి ప్రమాదాలు భారీ పడకుండా ఉంటారని కూడా మీకు ఈ వీడియో సందేశం ద్వారా అందించడం అయితే జరుగుతున్నది. కాబట్టి మిత్రులారా, మీకు డైలీ ఇటువంటి వాతావరణ అప్డేట్స్ కానీ, అదేవిధంగా డైలీ వాతావరణ విషయాలు కానీ, విద్యా ఉద్యోగ సమాచారాలు కానీ వీలైనంత త్వరగా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించడం అయితే జరుగుతుంది. వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తేనే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వాళ్ళ మిత్రులకు కూడా వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మీకు ఎటువంటి వీడియోస్ కావాలో, అదేవిధంగా మీకు ఎటువంటి అప్డేట్స్ కావాలో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.